వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. మీ చేతులను తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. ఇవాటి రెసిపీ బెల్లం అట్లు. దీనికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, తురిగిన బెల్లం 1/2 కప్పు, ఉప్పు 1 టీ స్పూన్, వాటర్ 1 కప్పు, ఆయిల్ వేయించడానికి సరిపడా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం తురుములో 1 కప్పు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా దీన్ని కలుపుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత 1 కప్పు గోధుమ పిండిని తీసుకుని ఈ వాటర్లో వేసుకుని కలుపుకోవాలి. మీరు దీన్ని రివర్స్లో, అంటే పిండిలో ఈ నీళ్ళు వేసినా పర్వాలేదు, ఇలా వేసినా కూడా పర్వాలేదు. అయితే మొదట్లో మీకు ఇలా ఉండలుగా అనిపిస్తుంది, కానీ బాగా కలుపుకుంటే మీకు ఉండలు లేకుండా మొత్తం పిండి జారుగా దోసల పిండిలాగా తయారవుతుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపితే మీకు ఉండలు బాగా ఎక్కువగా వచ్చేస్తాయి. కాబట్టి మొత్తం వాటర్ని ఒకేసారి వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పెనం వేడెక్కాక 2 గరిటెల పిండిని ఇలా వేసుకుని అట్టులాగా మనం గరిటెతో స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఈ అట్టు చుట్టూ మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టిన తర్వాత 1 నిమిషం ఉడికాక మూత తీసి దీన్ని వెనక్కి తిప్పుకుని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత చూస్తే మీకు మొత్తం అట్టు రెడీ అయిపోయి ఉంటుంది. అయితే దీన్ని మళ్ళీ వెనక్కి తిప్పి కాల్చాల్సిన పని లేదు, కానీ మీకు వెనక ఎలా ఉందో చూపించడానికి నేను తిప్పుతున్నాను. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే గుమగుమలాడే గోధుమ అట్టు రెడీ అయిపోయినట్టు. ఇది తీయగా ఉండడంతో పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది మనకి ఆల్మోస్ట్ ఎగ్లెస్ ప్యాన్ కేక్ లాగా ఉంటుందండి, చాలా ఇష్టంగా తింటారు. గోధుమ పిండితో వేస్తున్నాం కాబట్టి ఇది హెల్దీ కూడా. సో ఇది మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇవి ఎంతో సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, 2 వేళ్ళతో మనం ఈజీగా దీన్ని తుంచొచ్చు అన్నమాట. దీనిలో ఏమీ నంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే హనీ కానీ మేపుల్ సిరప్ లాంటిది ఏదైనా వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. బాయ్.